అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి నవంబర్ 2వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారికి ఎవరి వల్ల అయితే ప్రమాదం పొంచి ఉంది, ఆ ప్రమాదాన్ని పసిగట్టడం ఎలాగైతే మొత్తం ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే తొలిసారి ఎవరైనా చూసే పని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా అయితే మీకు సమాచారం పూర్తిగా అయితే అర్థమవుతుంది. ఇక అంతకంటే ముందుగా శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ మురళీ ఆనందరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7057171356. కుటుంబ సమస్యలు, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణాలు, రాజకీయం, ఆరోగ్యం, సంతానం, ప్రేమ, పెళ్లి సమస్యలు మొదలైన అన్ని సమస్యలకు పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడును. మీకు ఎటువంటి రకమైన సమస్యలున్నా మా దగ్గర 100% అయితే పరిష్కారం లభించును. ఎంతో నమ్మకమైన గురువు గారండి, ఒక్కసారి సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ కన్యా రాశి వారు ఎంతో మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. వీరు అందరికీ ఇట్టే ఆకర్షితులైపోయి ఉంటారు. వీరికి స్నేహితులు చాలా ఎక్కువ. అధికమైన ఆశ లేకపోవడం వలన మానసిక ప్రశాంతత, విజయం అయితే లభిస్తుంది. ఈ రాశి వారు చూడ్డానికి ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరి యొక్క సున్నితమైన మనస్సు ఎవరికీ అర్థం కాదు. వీరి యొక్క బుద్ధి ఏమాత్రం ఎవరికీ ఉండదు. వీరికి ఎవరిపైన అయినా సరే కోపం వస్తే వారిలో వారే బాధపడుతూ ఉంటారు, కానీ ఎదుటివారి మీద అయితే కక్ష సాధింపు చర్యగా అయితే తీసుకోరు. దుష్టులను కూడా వీరు మంచివారిగానే మార్చుకోవడానికైతే వీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఇదే వీరి యొక్క గొప్ప గుణం అనే కూడా చెప్పుకోవచ్చు. ఏ విషయాన్ని కూడా వీరు రహస్యంగా దాల్చుకునే ఆలోచన అయితే వీరికి ఉండదు. వీరికి మానసిక ఆందోళన కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. పనులను వేగంగా చేయాలనే ఆలోచన వీరు ఎంతగానో ఆరాటపడుతూ ఉంటారు. అంత త్వరగా వీరు ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు. ఏ విషయంలోనైనా సరే వీరు చాలా లోతుగా పరిశీలించే తత్వం కలిగి ఉంటారు. అలాగే పైన చూసి నిర్ణయాన్ని కూడా తీసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు పొరపాటు పడుతూ ఉంటారు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారు అనేక విషయాల్లో అయితే మానసిక ఆందోళన చెందుతూ ఉంటారు. శారీరకంగా కూడా చాలా దృఢంగా ఉన్నప్పటికీ కూడాను పనులు చేయడంలో వీరు చాలా కంగారు పడుతూ ఉంటారు. ఈ పనులు ఎక్కువగా తొందరపాటుతనం వల్ల చేయడం వల్ల అలసిపోతూ ఉంటారు. అలాగే వృత్తి వ్యాపార రంగాల్లో కూడా ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కలిగి కూడా ఉంటారు. ఈ రాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. వృత్తి ఉద్యోగాలలో అయితే చాలా ఒడిదుడుకులను వీరికి తరచూ వస్తూ ఉంటాయి. అయినా సరే ముఖ్య విషయం ఏమిటంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే ప్రశాంతంగా అయితే నిద్రిస్తారు. ఈ రాశి వారికి వారు ఆర్థికంగా పరిపుష్టిగా అయితే ఉంటారు. ముఖ్యంగా వీరు లాటరీ, ఇతర బెట్టింగ్ వ్యాపారాల్లో అయితే తెలివిగా సంపాదించగలుగుతారు. స్థిరమైన వ్యాపారాల పట్ల అయితే వీరు దృష్టి పెట్టరు కనుక కొన్నిసార్లు అది వీరి యొక్క ఆర్థిక మాంద్యానికి కూడా దారి తీయవచ్చు. అయితే ఈ యొక్క రాశి వారి యొక్క జాతకం ప్రకారం మనం చూసుకున్నట్లయితే గనక వీరి జీవితంలో కొన్ని సంవత్సరాలుగా శత్రువు ఎవరో కాదు మీకు ఇప్పుడు తెలిసిపోతుంది. అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, కానీ మీరు పనిచేసే చోట వ్యక్తులు కావచ్చు, కానీ మీరు వ్యాపారం చేసే చోట అయినా కానీ మీరు చెరుకునే వ్యక్తులు అయితే ఉన్నారు. అయినప్పటికీ మీరు వారిని గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే మీది అంత మంచి స్వభావం కాబట్టి ఇతర వ్యక్తులు కూడా అదే విధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని మీరు భావిస్తూ ఉంటారు. కానీ మీ వెనకాల గోతులు తవ్వుతూ ఉంటారని మీరు అస్సలు అనుకోరు. ఈ వీరి ఆర్థిక స్థితి మెరుగుపడడానికి చూసి ఓర్వలేకపోతూ ఉంటారు. మీ ఎదుగుదలను చూస్తూ ఉంటే వారికి తట్టుకోలేకపోతూ ఉంటారు. అనేక రకాల కుట్రలు పన్నుతూ ఉంటారు. మిమ్మల్ని దిగజార్చడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి శత్రువులు ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో అటువంటి వారినైతే మీరు శత్రువు ఈ సమయంలో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వారు ఎవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది. వారితో సంబంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ వారికి తగిన గుణపాఠం చెప్పే అవకాశం కూడా మీకు వస్తుంది. వారితో ప్రేమగా ఉండండి. అయినా కానీ మీరు వారి పర్సనల్ విషయంలో అయితే ఎటువంటి స్థితిలో కూడా మీరు షేర్ చేసుకోవద్దు. ఒకవేళ షేర్ చేసుకున్నారంటే మాత్రం జీవితంలో మీరు ఎంతో పెద్ద తప్పు చేసిన వారు అవుతారు. తెలిసి ఈ విధంగా అయితే తప్పు చేసినట్లయితే మాత్రం కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు ఇదివరకు చేశారని తెలిసినా కూడా, వారు మన కీడు కోరుకునే వ్యక్తులని తెలిసినా కూడా మళ్ళీ వారిని గుడ్డిగా నమ్ముతూ ఉంటాము. అటువంటి విధంగా అయితే తప్పు చేశారంటే మాత్రం జీవితంలో సరిదిద్దుకోలేటటువంటి తప్పు అయితే చేసిన వారు అవుతారు. ఇక మీరు సమస్యలను క్రియేట్ చేసుకున్న వారు కూడా అవుతూ ఉంటారు. మీ జీవితాన్ని మీకు నాశనం చేసే, మీ చేతులారా నాశనం చేసిన వారు అవుతారు. కాబట్టి ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా
మీ జీవితానికి సంబంధించినటువంటి ఘటనలు అయితే జరిగే అవకాశాలు అనేకమైతే కనిపిస్తూ ఉన్నాయి. అంటే మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటనే జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఎవరి దగ్గర మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేశారో ఆ విన్న వ్యక్తే మీ దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని మీకు తేటతెల్లంగా అయితే చేయబోతున్నారు. అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తుల వారి వల్ల మీరు మోసపోయారని ఈ నెలలో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా అయితే మీరు అర్థం చేసుకునే అవకాశాలు చాలానే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారి జాతకం ప్రకారం వీరి యొక్క జాతకంలో ముగ్గురు మోసగాళ్ళు లేదా ద్రోహులు ఉండే అవకాశం బలంగా కనిపిస్తూ ఉంది. మీరు మిమ్మల్ని డబ్బు విషయంలో దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు. అంతేకాదు మీపై లేనిపోని నిందలు వేసి కూడా సమాజంలో మీకు చెడ్డ పేరు తేవడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి వ్యక్తులను మీరు చాలా విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ స్నేహితుల్లో ఎవరు నిజమైన స్నేహితులు, ఎవరు శత్రువులు అనేది చాలా జాగ్రత్తగా గమనించి ముందుకు వెళ్ళవలసిన సమయం అయితే ఇదని చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు మీ జీవితంలో ఏమవుతుందంటే కొందరు మీకు ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. ఆ సలహాలు మంచి చేస్తాయా లేదా చెడు చేస్తాయా అని ఆలోచించుకునే సమయం కూడా ఉండదు మీకు. అలానే పాటిస్తూ ఉంటారు. దీనివల్ల మరిన్ని కష్టాల్లో పడే అవకాశం ఉంది. కొన్నిసార్లు మీరు ఉన్నదంతా కోల్పోయే పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి మీ జీవితంలో ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారు ఇచ్చే సలహాలను పాటించి ఒకటికి రెండు సార్లు మీకు మీరే ఆలోచించి అవసరమైతే అనుభవజ్ఞులైన మీ కుటుంబ సభ్యులతో, అనుభవం ఉన్న వారితో, మిమ్మల్ని నిజంగా కోరుకునే మీ స్నేహితులతో మాట్లాడి నిర్ణయం తీసుకోవడం అయితే చాలా ఉత్తమం. కొందరు బయట మంచిగా కనిపిస్తారు, లోపల మాత్రం కీడు చేయాలని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వారు మీకు పనికిరాని సలహాలు ఇస్తూ ఉంటారు. ఈ రాశి వారు అలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అయితే చెప్పుకోవాలి. మనం చెప్పుకున్న ప్రకారం అయితే ఇలాంటి ద్రోహి అయితే మీ జీవితంలో ఉన్నట్లు కనపడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరు ఉంటారు వారికి మీతో నేరుగా గొడవ పడే ధైర్యం లేక ఉండదు కనుక అలానే మిమ్మల్ని రెచ్చగొట్టి ఇతరులతో గొడవకు దిగేలాగా కూడా చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ఉన్న లక్షణం ఏంటంటే ఎవరినైనా రెచ్చగొడితే వెంటనే రెచ్చిపోతూ ఉంటారు. ఇక వెనక ముందు ఆలోచించకుండా ఆ గొడవలో దిగిపోతూ ఉంటారు. దయచేసి అటువంటి విచక్షణ లేని మీరు గొడవల్లోకి అయితే వెళ్ళవద్దు. దీనివల్ల మీకు అనవసరమైన గొడవల్లో చిక్కుకొని మనశ్శాంతి అయితే కోల్పోతారు. ఇది మీ వ్యక్తిగత జీవితంపై, ఉద్యోగం లేదా వ్యాపారంపై చెడు ప్రభావం చూపుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి ద్రోహులు మీ చుట్టూ కానీ, మీ స్నేహితుల్లో కానీ, మీ బంధువుల్లో కానీ ఉంటే వారిని వెంటనే దూరంగా పెట్టడం చాలా మంచిది. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు వెంటనే కోపం తెచ్చుకోకుండా ఎందుకు ఇలా చెప్తున్నారని ఒక్కసారి మీకు మనస్సాక్షిగా మీరు ఆలోచించుకోవాలి. వారు నేరుగా గొడవ పెట్టుకోవచ్చు కదా, మీకెందుకు చెప్తున్నారనే ఆలోచన చేయడానికైతే ప్రయత్నించండి. మీకు మంచి చెడులు అర్థం చేసుకునేంత తెలివితేటలు ఖచ్చితంగా ఉన్నాయి. లేకపోతే మీరు జీవితంలో చాలా కోల్పోవలసి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఇది. అలాగే డబ్బు విషయంలో పూచీకత్తు అంటే ఎటువంటి షూరిటీ సంతకాలు అయితే పెట్టే విషయంలో మాత్రం, వ్యాపార లావాదేవీల విషయంలో మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవరిని పడితే వారిని గుడ్డిగా అస్సలు నమ్మి సంతకాలు అయితే చేయవద్దు. కానీ డబ్బు అప్పుగా ఇవ్వడం కూడా చేయకూడదు. ఒక వ్యక్తి వల్ల మీరు ఇలాంటి సమస్యల్లో చిక్కుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థిక పరంగా మిమ్మల్ని వాడుకోవడానికి, తమ స్వార్థం కోసం మీ నుండి డబ్బు తీసుకోవడానికి కూడా కొంతమంది ప్రయత్నిస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మి ఎటువంటి పెట్టుబడుల్లో డబ్బు పెట్టవద్దు. మీరు ఏ పని చేసినా మీ కుటుంబ సభ్యులతో ముందుగా చర్చించండి. అలాగే అనుభవం ఉన్న వారి సలహాలు కూడా తీసుకోండి. అలా చేస్తేనే మీకు మేలు జరుగుతుంది. లేకపోతే మీరు అనేక సమస్యల నుంచి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విధంగా ఈ రాశిలో ఈ జాతకం వారు ముగ్గురు ద్రోహులైతే కనిపిస్తూ ఉన్నారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మిమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీయడానికి కొందరు చూస్తూ ఉన్నారు. అనవసరమైన సలహాలు ఇచ్చి మీకు కీడు చేయడానికైతే కొందరు ప్రయత్నిస్తూ ఉన్నారు. అలాంటి ద్రోహులను మీరు మీ జీవితంలో ఉన్నారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మిమ్మల్ని రెచ్చగొట్టి అనేక గొడవల్లోకి దించి మీకు ఈ ప్రయత్నాన్ని ఇస్తూ ఉన్నారు అని చెప్పుకోవచ్చు. అలాంటి ద్రోహి కూడా మీ జీవితంలో ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈ 3 రకాల ద్రోహులైతే మీ జీవితంలో అయితే ఉన్నారని అయితే గట్టిగా తెలుస్తుంది. కాబట్టి ఈ రాశి వారు ఎప్పుడు అప్రమత్తంగా ఉండవలసిన సమయం. అలాగని అందరినీ అనుమానించకూడదు. ఎవరైతే వ్యక్తి మన మంచి కోరుకుంటున్నారా లేదా మన చెడు కోరుకుంటున్నారా అనే విషయం ఏదో ఒక సందర్భంలో అయితే మనకు వారి మాటల ద్వారా కానీ, ప్రవర్తన ద్వారా కానీ ఖచ్చితంగా మనకు అర్థమై తీరుతుంది. అలాంటి వ్యక్తులు ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో వారిని గుర్తించి మీ యొక్క బంధం వారితో ఎలా ఉండాలో అలానే ఉండేలాగా అయితే చేసుకోండి.
మీ వ్యక్తిగత విషయాలను వారితో అసలు చర్చించవద్దు. వారు చెప్పిన ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మవద్దు. అలాగే వారితో డబ్బు లావాదేవీలు కూడా పెట్టుకోకపోవడమే మంచిది. వారి మాట విని పూచీకత్తు సంతకాలు చేయడం, వ్యాపార భాగస్వామ్యాలను ఒప్పందాలు చేయడం వంటి పనులు అస్సలు చేయకండి. వారు ఇచ్చే సలహాలను పాటిస్తే ముందు ఆలోచించి ఆ తర్వాత అనుభవజ్ఞుల సలహాలు తీసుకుని ఆ తర్వాత ఒక నిర్ణయానికి రండి. అది మీకు చాలా మేలు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పుకున్నాం కదండి ఈ ముగ్గురు ద్రోహుల గురించి జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇద్దరు ఆడ వ్యక్తులు మన మనిషి జీవితంలో ఎప్పుడూ కూడా వెంటపడుతూ ఉన్నట్లు మీకు అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా వారి మూలంగా అయితే మీకు మంచి జరిగే అవకాశాలు కూడా కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. కొంతమంది మనం ఎంత వెయిట్ చేసినా కానీ మనతో మాట్లాడాలని, ఫ్రెండ్షిప్ చేయాలని, బంధాన్ని పెంచుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు ఇద్దరు ఆడ మనుషులైతే ఒక మగ మనిషి అయితే వెంటపడుతూ ఉన్నారు. వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోబోతుంది. కొన్ని సందర్భాల్లో లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటూ ఉంటాం కదా, చూస్తూ ఉంటాం కదా. అంటే మీ జీవితంలో ఇది వరకు రాని మీ యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది, ఇక ముందు ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే ఆ పెద్ద మార్పుకు అయితే కారణం ఆ ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషినైతే వారు మీతో స్నేహం చేయాలనుకుంటున్నారని అయితే చెప్పుకోవచ్చు. మీతో బంధాన్ని కలుపుకోవాలని అనుకుంటున్నారు. ఒకవేళ మీరు వారితో స్నేహం చేశారంటే మాత్రం వారు ఇచ్చే సలహాలు మీ జీవితానికి మంచి మలుపుని తీసుకొని రాబోతున్నాయి. మీరు వ్యాపారస్తులైతే గనక వ్యాపారంలో మంచి మెలకువలు చెప్తూ ఉంటారు. వినియోగదారులను కూడా ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు సూచనలు ఇస్తూ ఉంటారు. అలాగే కొన్ని అవకాశాలు కూడా ఇప్పించడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వారి ద్వారా మీకు దొరుకుతూ ఉంటాయి. ఇంటర్వ్యూలకి ఏ విధంగా అటెండ్ అవ్వాలి, ఎలా ఇంటర్వ్యూల్లో ఏ విధంగా మంచి మార్కులు సాధించాలి, ఇలాంటివన్నీ మీకు పూసగుచ్చినట్టు చెప్తూ ఉంటారు. మీకు అవగాహన వచ్చేలాగా చేస్తూ ఉంటారు. ఇక మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కలిసికట్టుగా ఒకేసారి ఇద్దరు మనుషులు ఒక మగ మనిషి జీవితంలోకి రారు అని గుర్తించాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారు. ఒక్కొక్కరితో ఒక్కొక్కరి సంబంధం ఉంటుంది. ఎవరు ఎటువంటి మనస్తత్వం కలిగిన వారని మనమే మసులుకొని మలుచుకోవాలి. ఇక మీరు హనుమాన్ చాలీసా పఠించాలి. మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలి. అపారమైన పుణ్యఫలాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొంది తీరుతారు. అలాగే మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి గోమాతను పూజించాలి. గోమాత అంటే సకల దేవతల స్వరూపం కనుక గోమాతకు ఆహారాన్ని అందించాలి, ఆరాధించాలి. కాబట్టి మీరు ఈ గోమాతను అయితే తప్పకుండా పూజించండి. ప్రతి పూజలు, ప్రతి ఆరాధనలు తప్పకుండా చేయండి. ఇక చూసాం కదండి కన్యా రాశి వారికి రేపటి రోజున వారి యొక్క జీవితంలో ప్రవేశించబోయే వ్యక్తులు వారికి ఏ విధంగా సహాయపడబోతున్నారు, ఏ విధంగా ప్రమాదాన్ని పొంచి ఉన్నారు అనే మొత్తం అయితే పరిష్కారాలు అయితే మొత్తం చూసుకున్నాం కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.